హలో ఫ్రెండ్స్, నేనైతే మీ ముందుకి ఈ రోజుతో వంకాయ ఉల్లికారం రెసిపీతో అయితే వచ్చేసాను. ఇదైతే మన అమ్మమ్మ నానమ్మలు ఎప్పటి నుంచో చేస్తున్నాను. మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ముందుగా నేనైతే ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ తీసుకొని కొద్దిగా కల్లుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చూపించిన విధంగా వంకాయలకి అయితే ఇలా ఘాటు పెట్టుకొని మీకు నచ్చిన విధంగా ఇలా ముక్కలు అయితే ఇలా కోసేసుకోండి. ఇలా కోసేసుకుందాం. చూసారు కదా, నేనైతే ఉన్న వంకాయలన్నీ ఇలా అయితే కట్ చేసుకొని ఇలా ఒకసారి అయితే వంకాయలను అయితే కడిగేసుకోండి ఉప్పు నీళ్ళల్లో. కడిగేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 2 ఆనియన్లు ఇలా బద్దల్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా కల్లుప్పు, అలాగే కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, అలాగే జీరా ఇవన్నీ వేసుకొని ఒక 4 నుంచి 5 వెల్లుల్లిపాయలు అయితే ఇలా వేసుకొని మనమైతే గ్రైండ్ అయితే చేసేసుకుందాం. చూసారు కదండి, నేనైతే ఇలా గ్రైండ్ అయితే చేసుకున్నాను. ఇలా మనం గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే వంకాయ ముక్కలు ఉన్నాయో ఇలా తీసుకొని ఆ మిశ్రమాన్ని ఇట్లా మధ్యలో ఇలా స్టఫ్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. చూసారు కదండి, నేనైతే ఇలా అన్ని వంకాయ ముక్కల్లోకి అయితే ఇలా స్టఫ్ అయితే పెట్టేస్తున్నాను. సో చూసారు కదండి, అన్ని వంకాయ ముక్కల్లోకి స్టఫ్ అయితే పెట్టేశాను. ఇలా పెట్టేసిన తర్వాత కొద్దిగా మసాలా అయితే పక్కన పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో సరిపడినంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత 2 ఎండుమిర్చి అయితే వేసుకుంటున్నాను. కొద్దిగా జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా ఇంగువ పౌడర్, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఒక 5 సెకండ్ పాటు ఇట్లా సిమ్లో పెట్టేసుకొని ఇలా అయితే మనం తిప్పేసుకుందాం. తిప్పేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మనం ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే ఉన్నాయో అవైతే నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, అన్ని ముక్కలు అయితే వేసేసుకొని ఇలా అయితే నేను ఇలా ఫ్రై చేసేస్తున్నాను. మంచిగా ముక్కలు నలగకుండా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా మనం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో సరిపడినంత ఉప్పు అయితే వేసుకుందాము. వేసుకున్న తర్వాత నేను ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో అయితే కుక్ చేసేసుకున్నాను. చూసారు కదండి, వంకాయ ముక్కలు అయితే మంచిగా సాఫ్ట్గా అయితే అయిపోతున్నాయి. అయితే మీరు తిప్పుకునేటప్పుడు మాత్రం వంకాయ ముక్కల్ని జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూసారు కదండి, దీంట్లో నేనైతే ఏదైతే మన రిమైనింగ్ మసాలా ఉందో అదైతే వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మెల్లగా ఆ వంకాయ ముక్కలు చితకకుండా ఇలా అయితే తిప్పేసుకుందాము, మిశ్రమం అంతా పట్టేటట్టు. దీంట్లో నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని మన మిశ్రమం అంతా పట్టేటట్టు ఇలా అయితే ఒకసారి తిప్పేసుకుందాము. ఇలా తిప్పుకున్న తర్వాత నేనైతే కొద్దిగా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. ఇలా గరం మసాలా అయితే వేసుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఇలా లో ఫ్లేమ్లో అయితే పెట్టుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. చూసారు కదండి, ముక్కలంతా నీట్గా ఉడిపోయినాయి, మసాలా కూడా చాలా బాగా పట్టింది. దీంట్లో నేను గార్నిషింగ్ కోసం కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొద్ది కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. బాబా చాలా చూసారా, ఆయిల్ కూడా ఎలా వచ్చిందో నీట్గా. ఇలా మంచిగా ముక్క అయితే ఉడికిపోయింది, మసాలా కూడా బాగా పట్టింది, చాలా మెత్తగా ఉంది చూస్తుంటేనే వంకాయ ముక్క. సో మీరు కూడా ఈ వంకాయ కర్రీని చపాతీలో కానీ రైస్లో కానీ తిని చాలా ఆనందించండి. నేనైతే రైస్లోకి అయితే తీసేసుకుంటున్నాను. అసలు చూస్తుంటేనే నోరు ఊడిపోతుంది. అదిగోండి, నేనైతే రైస్ అయితే పెట్టేసుకుంటున్నాను. మంచిగా మసాలా అయితే కర్రీ కలిపేసుకొని తినేస్తున్నాను. మీరు కూడా ఈ వంకాయ ఉల్లికారం రెసిపీ ఎలా ఉందో ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీతో రావాలో కూడా నా కామెంట్లో చెప్పేస్తే నేను ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. మరి కొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.